మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, నేను విజయ్. సో హిమాలయ పర్వతాలకు ఆనుకొని నేపాల్ టిబెట్ సరిహద్దు ప్రాంతంలో ఇవాళ ఉదయాన భూకంపం వచ్చింది. ఈ భూకంపం తీవ్రత 7.1గా రిక్టర్ స్కేల్ మీద నమోదైంది. అయితే ఇప్పటికే అక్కడ దాదాపుగా 20 నుంచి 30 మంది చనిపోయినట్టుగా సో కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. దానికి సంబంధించినటువంటి వివరాలు మీకు చూపించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. భూకంపం వచ్చినటువంటి ప్రాంతాన్ని మీకు ఎగ్జాక్ట్గా చూపిస్తాను. సో ఇదంతా కూడా మనం ఒకసారి చూసినట్లయితే ఇది నేపాల్ బార్డర్, ఇది నేపాల్ బార్డర్. సో ఇదంతా కూడా టిబెట్ ప్రాంతం. ఈ ప్రాంతం అంతా కూడా టిబెట్ ప్రాంతం, చైనాకు ఆధీనంలో ఉన్నటువంటి టిబెట్ ప్రాంతం. ఇక్కడ భూకంపం వచ్చినటువంటి పరిస్థితి. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది షింగాట్సే అనేటువంటి నగరానికి దాదాపుగా 30 నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం వచ్చింది. దానికి సంబంధించినటువంటి కొన్ని విజువల్స్ కూడా మీకు ఒకసారి చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. మనం ఒకసారి మన ఇండియా బార్డర్లో చూసినట్లయితే ఎక్కడుందో ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. ఎస్, ఎగ్జాక్ట్గా ఇక్కడ మనం చూడొచ్చు. ఇది నేపాల్ బార్డర్. ఇదంతా కూడా మనకు కనిపిస్తుంది, చూసారా? నేపాల్ బార్డర్ ఇది. ఇదంతా కూడా నేపాల్. ఈ ప్రాంతం అంతా కూడా అంటే మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఇదంతా కూడా ఈ ప్రాంతం, ఇదంతా కూడా మన ఇండియా. ఇక్కడ ఇదంతా కూడా మన ఇండియా. ఇది ఉత్తరాఖండ్, ఈ తర్వాత ఇది ఉత్తరప్రదేశ్ ప్రాంతం. సో ఇది బీహార్ ప్రాంతం. అలాగే ఇక్కడ మేఘాలయ, అస్సాం, నాగాలాండ్ ఈ ప్రాంతాలు, అరుణాచల్ ప్రదేశ్ ఇదంతా కూడా. ఇప్పుడు ఎగ్జాక్ట్గా వచ్చినటువంటి భూకంపం వచ్చినటువంటి ప్రాంతం మనం ఇక్కడ వచ్చింది. ఈ ప్రాంతంలో టిబెట్కి నేపాల్కి దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతంలో భూకంపం వచ్చింది. దీని తీవ్రత ఈ ప్రాంతం అంతా కూడా మనకి ఉత్తరప్రదేశ్లో, అంటే మనం ఇక్కడ చూడవచ్చు ఈ ప్రాంతంలో ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ కొన్ని ప్రకంపనలు కనిపించినటువంటి పరిస్థితి. అయితే ఒక్కసారిగా ఈ భూకంపం రావడంతో బిల్డింగ్స్ అన్ని కూడా కొన్ని కూలిపోయినట్టుగా కొన్ని విజువల్స్ అయితే వస్తున్నాయి. చైనా మీడియా చెప్తున్న దాని ప్రకారం 15 మంది చనిపోయారని చెప్తున్నప్పటికీ సో అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి వార్తా సంస్థలు మాత్రం దాదాపుగా 30 మందికి పైగా ఈ భూకంపంలో చనిపోయారనేటువంటి వార్తలు అయితే మనకి వినిపిస్తున్నాయి. ఒకసారి చూద్దాం మనం ఆ వీడియోను. ఒకసారి మీకు దూరదర్శన్ డిడి న్యూస్ ఇచ్చినటువంటి విజువల్స్ను ఒకసారి మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. ది కాఠ్మండు వ్యాలీ ఫెల్ట్ ఎర్త్ క్వేక్ టెంబర్స్ 6.50 AM. The earthquake measured 7.1 on the Richter scale and hit 93 km northeast of Lubochi in Nepal, according to Lok Bijay Adhikari, a senior divisional scientist, the Department of Minerals and Geology, సిస్మాలజిస్ట్ ఇన్ నేపాల్ అని అక్కడ వచ్చారు. దానికి సంబంధించినటువంటి వీడియో ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను, చూడండి. అక్కడ పరుగులు తీస్తున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. అందరూ కూడా బయటకు పరుగులు తీస్తున్నారు. చూడండి, అక్కడ మహిళలు, పిల్లలు అందరూ కూడా ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీస్తున్నటువంటి పరిస్థితి మనం చూడు. అంటే చాలాసార్లు మనకు చాలా సందర్భాల్లో నేపాల్ ప్రాంతంలో మనకి భూకంపం వచ్చినటువంటి పరిస్థితులు మనం గతంలో కూడా చూసాం. ఈ భూకంపంలో చాలా మంది కూడా చనిపోయినటువంటి పరిస్థితి. అంటే హిమాలయ పర్వతాలకు ఆనుకొని ఉన్నటువంటి ఈ ప్రాంతంలోనే ఎక్కువగా దాని తీవ్రత కూడా గతంలో కూడా చూసాం. అనేక మంది కూడా చనిపోయినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. అయితే ఇప్పుడు మళ్ళీ తాజాగా నేపాల్కి టిబెట్కి ఆనుకున్నటువంటి ప్రాంతంలోనే భూకంపం రావడం, దాదాపుగా 30 మందికి పైగా చనిపోయారనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. అయితే భారతదేశంలో ఉన్నటువంటి భూభాగంలో ఉత్తరప్రదేశ్ ప్రాంతంలో కూడా ఈ ప్రకంపనలు అక్కడక్కడ కనిపించినట్టుగా మనకు తెలుస్తుంది.